మాస్క్ మామూలుడు కాదు భయ్య. వాట్సాప్ కి పోటీగా ఎక్స్ చాట్ తీసుకొస్తున్నాడంట. ఎలాన్ మాస్క్ అంటేనే అద్భుతాలకు సంచలనాలకు మారుపేరు. డేరింగ్ డాషింగ్ నిర్ణయాలు తీసుకోవడంలో దిట్ట. ఈ క్రమంలో తాజాగా మరో సంచలనానికి తెరతీశారు. వివరాల్లోకి వెళ్తే ఎలాన్ మాస్క్ ఒక సంచలనం. ఆయన ఏం చేసినా అదో సంచలనం. అయితే వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ వంటి యాప్లకు పోటీగా మరో సంచలనాన్ని తీసుకువచ్చాడు. ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కి పోటీగా ఎక్స్ యాప్ ఇప్పుడు ఎక్స్ చాట్ ను తీసుకొచ్చే ప్లాన్ షురూ చేశాడు. ఈ ఎక్స్ చాట్ తమ వినియోగదారులకు అంతరాయం లేని సురక్షితమైన మెసేజింగ్ అనుభవాన్ని అందిస్తామని ఛాలెంజ్ చేస్తున్నాడు. అయితే వాట్సాప్ కి పోటీగా వచ్చిన ఈ ఎక్స్ చాట్ యాప్ స్పెషల్ ఫీచర్లు ఏంటో చూద్దాం. ఈ ఎక్స్ చాట్ అనేది ఇన్ యాప్ డైరెక్ట్ మెసేజింగ్ ఫీచర్. ఇది వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ మాదిరిగానే నిరంతరాయంగా చాట్ చేసుకునే వీలు కల్పిస్తుంది. ఈ ఎక్స్ చాట్ లో ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్, డిసపియరింగ్ మెసేజ్లు, ఆడియో, వీడియో కాల్స్ వంటి లేటెస్ట్ ఫీచర్లను హైలైట్ చేస్తూ ఎలాన్ మాస్క్ ఎక్స్ వేదికగా వివరాలు ప్రకటించాడు. ఎక్స్ చాట్ అనేది ఎక్స్ యూజర్ల కోసం డెవలప్ చేసిన ఒక కొత్త ఫీచర్. ఇది ఇప్పటికే ఉన్న ప్లాట్ఫామ్ డైరెక్ట్ మెసేజింగ్ సిస్టమ్ బిల్డ్ అవుతుంది. సెక్యూర్ కనెక్షన్ కోసం ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అందిస్తుంది. కొంత టైం తర్వాత మెసేజ్ ఆటోమేటిక్ డిసపియర్ అయిపోతాయి. ఏ టైప్ ఫైల్స్ అయినా షేర్ చేసుకోవచ్చు. ఫోన్ నెంబర్ అవసరం లేకుండా ఆడియో, వీడియో కాల్స్ మాట్లాడుకోవచ్చు. ఇన్స్టాంట్ మెసేజింగ్ స్పేస్ ఈ ఫీచర్లతో వస్తున్న ఈ ఎక్స్ చాట్ వాట్సాప్ కి బలమైన పోటీ ఇవ్వబోతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం బీటా టెస్టింగ్ లో ఉన్న ఈ అప్డేటెడ్ మెసేజింగ్ ఇంటర్ఫేస్ పరిమిత సంఖ్యలో యూజర్లకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఎక్స్ చాట్ లో ఎండ్రిఫైడ్ మెసేజింగ్, ఫైల్ షేరింగ్, వాయిస్ కాల్స్, వీడియో కాల్స్ వంటి అధునాతన మెసేజింగ్ ఫీచర్లు ఉన్నాయని తెలిపింది. ఈ అప్గ్రేడ్ మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫామ్, మల్టీపర్సన్ కమ్యూనికేషన్ అభివృద్ధి చేయాలన్నదే మస్క్ ఆలోచన కనబడుతుంది. సబ్స్క్రిప్షన్ వర్షన్ అవసరం. ఎక్స్ చాట్ ప్రస్తుతం బీటా టెస్టింగ్ లో ఉంది. ఇది త్వరలో ఎక్స్ యొక్క పెయిడ్ చందాదారులకు అందుబాటులోకి రానుంది. పరిమిత ఫీచర్లతో ఎక్స్ చాట్ ఫ్రీ టైర్ యూజర్లకు అందుబాటులోకి తెస్తారా లేదా అనేది ప్రస్తుతానికి సస్పెన్షన్ గానే ఉంది.